గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ పెదరావూరు. నేను సుధాకర్ పరచూరి. ప్రస్తుతం నేను పెదరావూరులో లైవ్ చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్లో ఈ సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. సాయంత్రం సమయం, పెదరావూరు గ్రామం. ప్రపంచవ్యాప్తంగా ఈ మీడియా సెక్షన్ ద్వారా మన తెలుగు భాషని ప్రతి ప్రాంతంలో వినే అవకాశం మనకి సోషల్ మీడియా కలిగజేస్తుంది. మంచి సమాచారానికి సోషల్ మీడియాని ఉపయోగించుకుంటే మన తెలుగు వారికి ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను. అయితే ఈ మీడియా వల్ల ప్రయోజనాలు మన తెలుగు భాషకి ఎక్కువ కలుగుద్ది అనేది నా అభిప్రాయం. ఇప్పుడున్న తరం భవిష్యత్తులో ముందుకెళ్ళాలంటే వారి మాటని యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ట్విట్టరు ఈ సాధనాల ద్వారా వాయిస్ని రైజ్ చేయొచ్చు. మంచి కోసం ప్రపంచవ్యాప్తంగా మన వాయిస్ వినే అవకాశం ఏర్పడుతుంది. ఒకప్పుడు టెక్నాలజీ లేని రోజుల్లో సినిమా ఒకటే మనకి టెక్నాలజీగా ఉంది. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం మన వాయిస్ వినే అవకాశం ఉంది. నేను తెనాలి దగ్గర ప్రస్తుతం పెదరావూరు అనే గ్రామం నుంచి లైవ్ చేస్తున్నాను. పెదరావూరు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెదరావూరు తెనాలి నుంచి ఇక్కడ వైకుంఠపురం మధ్యలో గుడి, 2 కిలోమీటర్ల దూరంలో తెనాలి బస్ స్టాండ్ నుంచి వైకుంఠపురం ఉంది. ఈ పెదరావూరు అనే గ్రామం నుంచి డైరెక్ట్గా చెరుకుపల్లి, నిజాంపట్నం వరకు ఈ రూట్ ఉంటుంది. పెదరావూరు ఊళ్ళో నుంచి కొల్లూరు మీదకి రేపలకి మరో రూట్ ఉంటుంది. 2 రూట్లే పెదరావూరుకి. నిజాంపట్నం అనేది బంగాళాఖాతం అందరికీ తెలిసిందేను. నిజాంపట్నంకి కూడా బస్సులు ఉన్నాయి తెనాలి నుంచి. అవి ఉదయం 6:45 ఒకటి, 7 గంటలకు ఒకటి, మధ్యాహ్నం 1:30కి, ఆ తర్వాత మధ్యాహ్నం 2:15కి, సాయంత్రం 5:30కి తెనాలి నుంచి నిజాంపట్నం చెరుకుపల్లి మీద వెళ్ళే బస్సులు. చెరుకుపల్లి మీద నిజాంపట్నం బస్సులు తిరుగుతాయి. ప్రస్తుతం ఈ మీడియా ద్వారా మనం సమాచారం అనేది అందరికీ మంచి సమాచారాన్ని తెలియచేయటం వల్ల మీడియాలో మనం మద్దతు లభిస్తుంది. దాని ద్వారా మనం భావితరాలకి ఈ మద్దతు ద్వారా అందరికీ ఒక సపోర్ట్గా మనం నిలవచ్చు. ప్రస్తుతం నేను తెనాలి డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాను. అయితే కండక్టర్ చేస్తున్నా కూడా నేను గవర్నమెంట్ ఎలక్ట్రికల్ చేశాను. ఎలక్ట్రికల్లో నాకు ఎలక్ట్రికల్ ద్వారా రామోజీ ఫిలిం సిటీ కట్టుబడులు చేసే అవకాశం ఏర్పడింది. రామోజీ ఫిలిం సిటీలో 3.5 సంవత్సరాలు 93 నుంచి 96 వరకు ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాడిని. ఆ ఫిలిం సిటీలో కట్టుబడులు కాబట్టి తీవ్రమైన ఒత్తిడి ఉండేది పనిలో. అప్పుడు ట్రాన్స్ఫార్మర్పై ఎలక్ట్రికల్ అనుకోని షాక్ తగిలింది, ఎలక్ట్రికల్ షాక్. దాని ద్వారా నేను రామోజీ ఫిలిం సిటీని అప్పట్లో వదిలేసి 10th క్లాస్ మార్కుల మీద కండక్టర్ జాబ్ జాయిన్ అయినాను. అయితే రామోజీ ఫిలిం సిటీలో చేసేప్పుడు నాకు సోషల్ మీడియా కాదు, ఈ సినీ కెమెరాకి వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను రామోజీ ఫిలిం సిటీలో నా టయాన్ని గడిపాను. కానీ యాక్చువల్గా ఆ రోజుల్లో గవర్నమెంట్ సెక్టార్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మంచి జాబ్స్ ఉండేవి. వాటిని నేను ప్రైవేట్ ఫారమ్స్లో రామోజీ ఫిలిం సిటీ ద్వారా గవర్నమెంట్ ఫారమ్స్కి నెగ్లెక్ట్ చేశాను. కానీ 97లో కండక్టర్గా జాయిన్ అయ్యాను. అందుకని ఈ సోషల్ మీడియా వాడటానికి నేను ఒక కెమెరా సైడ్ వెళ్దామనే కోరికని ఈ రకంగా సోషల్ మీడియాలో నేను యూజ్ చేసుకుంటున్నాను. అయితే తెనాలి నుంచి వెళ్ళే బస్సుల గురించి సమాచారం తెలుపుతాను ఎప్పటికప్పుడు అప్డేటు. అందుకని ఈ సోషల్ మీడియాను నేను సక్సెస్ కాగలిగాను. యూట్యూబ్లో ట్రావెల్ విత్ సుధాకర్ రావు పరచూరిగా నా యూట్యూబ్ ఛానల్ కొనసాగుతుంది. అయితే యూట్యూబ్ని
చేరుకోవాలంటే మనం ప్రతి యూట్యూబ్లో వీడియోస్ చేసేవాళ్ళు 1000 మంది సబ్స్క్రైబర్స్ కలిగి ఉండాలి. 1000 మంది ఎవరికైనా 1000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి యూట్యూబ్లో. తర్వాత ఆ 1000 మంది అయిపోయిన తర్వాత 4000 గంటలు మనం యూట్యూబ్లో చూడాలి. 4000 గంటలు కౌంట్ అవ్వాలి. 1000 మంది సబ్స్క్రైబర్స్ 4000 గంటలు పూర్తయిన తర్వాత మానిటైజేషన్ అనేది ఒక యూట్యూబ్ కలెక్ట్ చేస్తుంది. మానిటైజేషన్ అనేది దాంట్లో మానిటైజేషన్కి అప్లై చేస్తే అడ్రస్ వెరిఫికేషను, పాన్ కార్డు, బ్యాంకు అకౌంట్ అవన్నీ జడ్జ్ చేయాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మానిటైజేషన్ అయిపోయిన తర్వాత $10 అంటే వాళ్ళ అమౌంట్ ప్రకారం వాళ్ళ వైటీ యూట్యూబ్ స్టూడియోలో $10కి రీచ్ అవ్వాలి. అది స్లోగా రన్ అవుతుంది వైటీ స్టూడియో. $10 పూర్తి అయిపోయిన తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ అడుగుతారు. దాని కంప్లీట్ అయిపోయిన తర్వాత అమెరికా నుంచి బొంబాయికి స్పీడ్ పోస్ట్ ద్వారా గూగుల్ పిన్ పంపుతారు. అది అమెరికా నుంచి, యూట్యూబ్ అనేది అమెరికాలో ఉంది. వాళ్ళు స్పీడ్ పోస్ట్లో బొంబాయికి ఆ గూగుల్ పిన్ పంపుతారు. ఆ గూగుల్ పిన్ని మనం యాడ్ చేయటం ద్వారా యూట్యూబ్లో మనం సక్సెస్ అయినట్టు అవుతుంది. కానీ ఆ వచ్చిన గూగుల్ పిన్ టచ్ చేసిన తర్వాత ఫస్ట్ పేమెంట్కి యూట్యూబ్లో $100 పూర్తి అవ్వాలి. అంటే అది ఎక్కువ టైం తీసుకోవచ్చు. అదే యూట్యూబ్లో వాళ్ళు పడే కష్టం. ఎక్కువ మంది ఆదరించే వీడియోస్ తయారు చేయటం ద్వారా ఎప్పటికీ సమాచారం కోణంలో చేసిన వీడియోలు అయితే ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసుకుంటారు. అందుకని యూట్యూబర్స్లో ఎక్కువ సమాచారానికి ప్రజలకు ఎక్కువగా ఏమేమి కోరుకుంటారో అవన్నీ అన్ని రకాల వీడియోస్ మల్టీపర్పస్గా అన్ని వీడియోలు చేయటం వల్ల ఈ మీడియాలో సక్సెస్ కావచ్చని నా అభిప్రాయం భవిష్యత్ తరాలకి. ఉదాహరణకి మనం తెనాలి ప్రాంతంలో ఒక ప్రముఖ యాక్టర్ గురించి మనం చెప్పుకోవాలి. ఎప్పుడైనా ఈ సోషల్ మీడియాలో మనం రన్ అవుతున్నాం కాబట్టి, ఆయన గ్రామం వచ్చేసి మోరంపూడి. ఆ రోజు సోషల్ మీడియా లేని టైంలో ఆయన మన ఆల్ ఇండియా రేడియోలో వార్తలు చదివారు. ఆయన పేరే కొంగర్ జగ్గయ్య గారు. ఆల్ ఇండియా రేడియోలో వార్తలు చదివారంట. ఆయన గాంధీజీ గారు మరణించిన వార్తను కూడా ఆల్ ఇండియా రేడియోలో చదివినట్టు చెప్పుకుంటారు. ఆయన గ్రామం వచ్చేసి మోరంపూడి. ఆయన వాయిస్ని ప్రపంచవ్యాప్తంగా మనం వినే అవకాశం ఆల్ ఇండియా రేడియోలో వచ్చింది. కాబట్టి ఆయనకి ధైర్యం, యాక్టర్గా డైలాగ్ చెప్పగలిగే సామర్థ్యం ఆల్ ఇండియా రేడియో కలగజేసిందని నా అభిప్రాయం. ఆయన తెనాల్లో అల్లూరి సీతారామన్ రోజుల్లో రూదర్ఫర్డ్ వేషం వేశారు కొంగర్ జగ్గయ్య గారు. ఆయన ఎవరు మర్చిపోలేరు. అల్లూరి సీతారామరాజు ఆ రోజుల్లో 365 రోజులు ఆడిన సినిమా. కొంగర్ జగ్గయ్య గారు ఎందుకు చెబుతున్నా అంటే, ఈ సోషల్ మీడియా అనేది ఇప్పుడు ప్రస్తుతం మనం సోషల్ మీడియాని ఎలా వాడుతున్నామో తెలియజేయటానికి చేస్తున్నాను. నేను బురిపాలెం అనే గ్రామంలో పుట్టాను. బురిపాలెం అనేది మీకు తెనాలికి 6 కిలోమీటర్ల దూరంలోది. అయితే బురిపాలెం అనే గ్రామంలో పుట్టడం వల్ల లాభం ఏంటంటే, మనం తెనాలికి 10 నిమిషాల్లో జర్నీలో రాగలుగుతాం. అంటే తెనాలి అనే టౌను సాంకేతికంగా ముందుంది సమాచారంలో. ఆ తెనాలి యొక్క పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించడం ద్వారా ఎవరైనా తెనాలి వాసులు త్వరగా ఎదగడానికి అవకాశం ఏర్పడింది. ఒకవైపు కొంగర జగ్గయ్య గారు మోరంపూడి నుంచి, మరోవైపు రాయగంపాడు నుంచి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, మరోవైపు 3వ స్థానంలో నుంచి బురిపాలెం నుంచి సూపర్ స్టార్ కృష్ణ. ముగ్గురు యాక్టర్లు ఘనంగా ఎదిగారు. వారిని ఎప్పటికీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ ధన్యవాదాలతో. నేను ఈ వీడియోలు చేయడానికి భవిష్యత్ తరాలకి ఒక ధైర్యంగా, ఒక ప్లాట్ఫారంగా ఉంటుందని ఈ వీడియోలని ఉపయోగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలతో. సపోర్ట్ చేస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ పరచూరు సుధాకర్,
బురిపాలెం గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా. అందరికీ ధన్యవాదాలతో.